అమ్మవారి నవరాత్రులు అంటే దసరా గుర్తొస్తుంది. దసరా నవరాత్రులు కాకుండా మరో 4 నవరాత్రులు ఉన్నాయి. ఒక్కో నవరాత్రికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. నవరాత్రిని సంవత్సరంలో 5 సార్లు జరుపుకుంటారు. వాటిని వసంత నవరాత్రి, ఆషాఢ నవరాత్రి, శరద్ నవరాత్రి, పౌష్య లేదా మాఘ నవరాత్రి అంటారు. వీటిలో పురుషతి మాసంలో వచ్చే శరద్ నవరాత్రి, వసంతకాలంలో వచ్చే వసంత నవరాత్రి చాలా ముఖ్యమైనవి. వసంత నవరాత్రి ఈ పండుగ వసంత ఋతువు ప్రారంభాన్ని సూచిస్తుంది. వసంత ఋతువులో 9 రూపాల శక్తిమాతని ఆరాధించడానికి అంకితం చేసిన 9 రోజుల పండుగ. దానిని చైత్ర నవరాత్రులు అని కూడా అంటారు. ఈ 9 రోజుల పండుగను రామనవరాత్రులు అని కూడా పిలుస్తారు. చైత్ర నవరాత్రులు 30 మార్చ్ 2025న ప్రారంభమై 7 ఏప్రిల్ 2025న ముగుస్తాయి. చైత్ర నవరాత్రి ప్రాముఖ్యత. ఈ 9 రోజుల్లో భక్తులు దుర్గాదేవి 9 రూపాలను ప్రత్యేకంగా పూజిస్తారు. నవరాత్రి అనే పదం సంస్కృతంలో నవ అనగా 9, రాత్రి రాత్రులు అనే అర్థాన్ని కలిగి ఉంది. దీని ద్వారా అమ్మవారి భిన్నమైన శక్తులను ఆరాధించవచ్చు. చైత్ర నవరాత్రి చివరి రోజున శ్రీరామ జన్మదినం రామనవమి వస్తుంది. కాబట్టి ఈ నవరాత్రులను రామనవరాత్రులు అని కూడా పిలుస్తారు. నవరాత్రి 9 రోజుల ప్రాముఖ్యత. ప్రతిరోజున దుర్గాదేవి ఒక్కో అవతారాన్ని పూజిస్తారు. ఆ రోజుకు ప్రత్యేకంగా ఒక రంగు దుస్తులు, ఒక ప్రత్యేక పువ్వు అమ్మవారికి అర్పిస్తారు. నవరాత్రి మొదటి రోజు శైలపుత్రి, మార్చ్ 30, 2025 ఆదివారం రోజు. ప్రాముఖ్యత. అమ్మవారు హిమవంతుని కుమార్తెగా పుట్టి పార్వతీగా ప్రసిద్ధి చెందారు. ముఖ్యమైన రంగు నారింజ లేదా పసుపు. ఆదివారం నాడు నవదుర్గాదేవిని నారింజ రంగు ధరించి పూజించడం వల్ల ఆ వ్యక్తికి వెచ్చదనం మరియు ఉత్సాహం వంటి లక్షణాలు ప్రసాదించబడతాయి. ఈ రంగు సానుకూల శక్తితో నిండి ఉంటుంది మరియు వ్యక్తిని ఉత్సాహంగా ఉంచుతుంది. పసుపు ఆనందానికి సంకేతం. సంబంధిత పుష్పం మందార పుష్పం. నవరాత్రి రెండవ రోజు బ్రహ్మచారిణి, మార్చ్ 31, 2025 సోమవారం. ప్రాముఖ్యత. అమ్మవారు తపస్సు చేసి శివుణ్ణి వరించి విశ్వానికి త్యాగపాఠాన్ని నేర్పారు. ముఖ్యమైన రంగు తెలుపు. తెలుపు రంగు స్వచ్ఛత మరియు అమాయకత్వానికి పర్యాయపదం. నవరాత్రి మూడవ రోజు చంద్రఘంట. ప్రాముఖ్యత. తలపై చంద్రుణ్ణి ధరించి శాంతి స్థిరత్వాన్ని ప్రోత్సహించే రూపం. ముఖ్యమైన రంగు ఎరుపు. మంగళవారం ఎరుపు రంగును ధరించండి. ఈ రంగు వ్యక్తిలో శక్తిని మరియు ఉత్సాహాన్ని నింపుతుంది. నవరాత్రి 4వ రోజు కూష్మాండ, ఏప్రిల్ 2, 2025 బుధవారం రోజు. ప్రాముఖ్యత. విశ్వసృష్టికి మూల కారణమైన దేవత. ముఖ్యమైన రంగు రాయల్ బ్లూ. పుష్పం మల్లె. నవరాత్రి 5వ రోజు స్కందమాత, ఏప్రిల్ 3, 2025 గురువారం. ప్రాముఖ్యత. కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి తల్లి రూపంగా ఆరాధించబడుతుంది. ప్రత్యేకమైన రంగు పసుపు. నవరాత్రి 6వ రోజు కాత్యాయని, ఏప్రిల్ 4, 2025 శుక్రవారం. ప్రాముఖ్యత. మహిషాసుర సంహారినిగా శక్తిని ప్రదర్శించే రూపం. ప్రత్యేకమైన రంగు ఆకుపచ్చ. ఆకుపచ్చ రంగు ప్రకృతిని సూచిస్తుంది మరియు పెరుగుదల, సంతానోత్పత్తి, శాంతి మరియు ప్రశాంతతను రేకెత్తిస్తుంది. శుక్రవారం నాడు ఆకుపచ్చ రంగు ధరించాలి. నవరాత్రి 7వ రోజు కాలరాత్రి, ఏప్రిల్ 5, 2025 శనివారం. ప్రాముఖ్యత. రాక్షసుల నాశనకారిణి, అపరిమితమైన శక్తిని కలిగిన దేవత. ముఖ్యమైన రంగు బూడిద రంగు. బూడిద రంగు సమతుల్య భావోద్వేగాలను సూచిస్తుంది మరియు వ్యక్తిని వాస్తవికంగా ఉంచుతుంది. నవరాత్రి 8వ రోజు మహాగౌరి, ఏప్రిల్ 6, 2025 ఆదివారం. ప్రాముఖ్యత. శాంతి స్వచ్ఛతకు ప్రతిరూపం. నవరాత్రి 9వ రోజు సిద్ధిదాత్రి,
ఏప్రిల్ 7, 2025 సోమవారం. ప్రాముఖ్యత: సిద్ధులను, ఆధ్యాత్మిక సాధకులను వరించే రూపం. ముఖ్యమైన రంగు నెమలి ఆకుపచ్చ. నెమలి ఆకుపచ్చ రంగు ప్రత్యేకత మరియు వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. చైత్ర నవరాత్రి ప్రధాన ఉత్సవాలు: ఘటస్థాపన అనగా కలశ స్థాపన. పండుగ మొదటి రోజున ఇంట్లో పవిత్ర కుండను ప్రతిష్ఠిస్తారు. ఇది సృష్టి ఉత్పత్తి శక్తికి ప్రతీకం. ఉపవాస దీక్ష: భక్తులు ఆహార నియమాలు పాటిస్తూ కొన్ని ప్రత్యేక ఆహార పదార్థాలను మాత్రమే తీసుకుంటారు. కొందరు కంప్లీట్ ఉపవాసం చేస్తారు. రోజువారీ పూజ మరియు హారతి: ప్రతిరోజు భక్తులు అమ్మవారికి విశేష పూజలు, హారతులు సమర్పిస్తారు. రామనవమి ఉత్సవం: చివరి రోజున శ్రీరామ జన్మోత్సవం ఘనంగా జరుపుకుంటారు. కన్యా పూజ: 8వ లేదా 9వ రోజున 9 చిన్న బాలికలను దుర్గాదేవి అవతారాలుగా భావించి భోజనం పెట్టి బహుమతులు ఇస్తారు. చైత్ర నవరాత్రి భక్తి, ఆధ్యాత్మికత, పవిత్రత కలిగిన పండుగ. ఇది భక్తుల జీవితాల్లో శక్తిని, ప్రశాంతతను, శుభాన్ని తీసుకురావడమే కాకుండా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రక్షాళనకు దోహదపడుతుంది.